ఏ ఊరు అనేది? వీరాటం వీరాటం. రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం. పల్నాడు కింద వస్తుంది. పల్నాడే. ఇంకా మన ఊరు దాటితే ఇంకా ప్రకాశం జిల్లా బోర్డర్ వస్తున్నట్లు లెక్క. ఇవి గండుపోతలు. ప్రస్తుతానికి ఏం లోపం లేదంటవా? అసలు ఏ లోపం ఎక్కడా లేదు. ఆ బుడాలే, ఆ గండుపోతలే, అది కూడా అలాంటికి పోద్ది, నీట్ గా ఉంటది. ఎలాంటి ఒకటే చేయమంటారు? అది ఒక్కటే ఏంటి సమస్య లేదుగా, ఉంటేది మనం యాడ్ చేసుకోవచ్చు. తెల్లదాం కుద్దంటారా? జమీందారీ లేదా? జమీందారీ లేదండి. మనం ఇది ఇక్కడ తగిలినండి కొద్ది లక్షణాలు. ఇక్కడ మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం సంతమాగలూరు దగ్గర ఊరి పేరు ఏదన్నా? వీరాటం అనే గ్రామం. మన రైతు గారు ఏం పేరన్నా? వెంకటాద్రి గారు పొలంలో ఉన్నాం. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, సారు ఒక 8 ఎకరాలు వేశారు. 8 ఎకరాల్లో ఒక 4 వెరైటీలా సార్? 3 వెరైటీలు, మొత్తం 4 వెరైటీలు వేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాము. మన సార్ మన సబ్స్క్రైబరు, మన ఫాలోవరు, ఎప్పటికప్పుడు అంటే పెద్ద మందులు కాకుండా ఉన్న వాటిలోనే నీట్గా తోటని ఎలా పెంచాలో తెలుసు. ఆ కోణంలోనే తోట తీసుకొస్తా ఉన్నారు. ఒకసారి రండి సార్, చూద్దాము. చూడాలి, ఒకసారి చూసి కొంచెం గండుపోతలు అవుతున్నాయి. ఎంత సేమ్ టైం ఎక్కడైనా 1-2 కొమ్మక్కులు తగులుతుంది. ఇక నుంచి పెంచడం అంటే తోటని చాలా నీట్గా తెచ్చారు. ఇప్పుడు మేము చూసిన 2 పొలాలు ఇవి బాగున్నాయి, ఈ స్టేజ్లో ఉన్నాయి. ఇది కొద్దిగా లోతట్టు, కొద్దిగా గలసగా ఉంది, గలస నేలలో కొంచెం స్లోగా ఉంది. మనకి లాస్ట్ ఇయర్ బెండ ఏగిలి, సో కొంచెం బలం తక్కువగా ఉంది కాబట్టి స్లోగా ఉంది. పోయే కొద్దీ ఇంకో పెట్టి కూడా చాలా బాగుంది. సో పెంచడం అయితే చాలా నీట్గా తీసుకొచ్చారు. చెట్టు కూడా చూపాను, చాలా క్లియర్గా చాలా బాగా తీసుకొచ్చారు. మంచి మందులతోనే, అంటే టాపెస్ట్ మందులేం కాదు, ఉన్న వాటితోనే తక్కువలో ఎక్కువ. ఎందుకంటే పెద్ద రైతు కాబట్టి, 8 ఎకరాలు కాబట్టి పెద్ద మందులు కొడితే ఇక్కడే 10 లక్షలకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ముందు చాలా ఉంది కాబట్టి, ఎందుకంటే కోత కూలీలు మెయిన్ అదే, ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టామో వాళ్ళకి అంత అవుతుంది. అందువల్ల చాలా చక్కగా నీట్గా తీసుకురావడం జరిగింది. సో గండుపోతలు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసుకుంటూ మరింత అధిక దిగుబడి కోసం, మరింత పోత రావాలి, క్రాప్ సెట్టింగ్ కోసం మనల్ని రమ్మన్నారు. ఒకసారి చూసి చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం చేస్తానని చెప్పారు. అందుకనే అక్కడక్కడ గండుపోతలు ఉన్నాయి. దానికోసం అలాంటో వాస్తవం ఏంటంటే, ఒక ఎకరంలోనే కొద్దిగా 4 సార్లలోనే బొబ్బర్ సింటమ్స్ కనపడ్డాయి. మిగతా అన్ని రకాలు అన్ని చోట్ల చాలా బాగుంది, అంత మంచిగా కొట్టారు. సో ఆ కొట్టిన మందుల్లో కొన్ని గుర్తుంటే అడుగుదాము. సార్ ఏమేమి కొట్టుంటారు? మన వచ్చేసరికి SLR 1, SLR 525, SLR 525, ఈ పెగాసిస్ రీజెంట్ కొట్టాము. మనం రీజెంట్ కొట్టాము, ఒబ్రాన్ కొట్టాము. అది మనం ఇప్పుడు వరకు కొట్టుకుంటూ వచ్చాం. రీజెంట్, ఒబ్రాన్, SLR. నిన్న ఎక్స్బోనస్ వేసాం. వీటికి వేసాం. ఎంగేజ్ కూడా వేసాం. ఎంగేజ్ ఎప్పుడు వేసింది? ఎంగేజ్ వేసి ఒక 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. ఎక్స్బోనస్ దానికంటే ముందా? దానికంటే ముందు దీనికి. ఇక రాన్ఫైన్ అట్లాంటి వేయలేదు? రాన్ఫైన్ ఇంకా ఎక్స్బోనస్ కూడా వేసారా? వేసారు. మొన్న వేసాను, నీళ్ళు పెట్టి మళ్ళీ తర్వాత నిమ్ము జాబులని ఇప్పుడు వేసాను. నీళ్ళు పెట్టి ఎక్స్బోనస్ వేసారు, తర్వాత ఎంగేజ్ వేసారు. పురుగు ఉందనే లేకుంటే అట్లా? ఆ పురుగుంది, సన్న పురుగు మొత్తం పోద్దని వేసాను. సన్న పురుగు అన్ని పోయి బాగుంటదని ఎంగేజ్ కూడా వేయడం జరిగింది. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఎన్ని రోజులు మొక్కలు అనేవి? ఎన్ని రోజులు వయసు? 60 రోజులు దాటిందిలే. 60 రోజులు దాటింది. అన్ని చోట్ల కొద్దిగా గండిపోతలు ఉన్నాయి. వీటి నివారణ కోసం అలాంటి సింగిల్ గానే కొట్టమని చెప్తున్నాను. ఎందుకంటే మరీ పెద్ద పోత కాదు కాబట్టి అలాంటి సింగిల్ గా కొడితే చాలా నీట్ గా ఉంటుంది తోట. గండిపోతలు ఎఫెక్ట్ పోయి నీట్ గా ఉంటుంది, కొంచెం ఫ్లవర్ కూడా వస్తుంది. తర్వాత మనకి రాన్ఫెన్, ఇసాబియన్, ఈ చేనుకి అయితే ఇట్లా ఉన్నట్టుకైతే రాన్ఫెన్, ఇసాబియన్ అయితే గ్రోత్ ఉంటుంది, ఫ్లవర్ కూడా వస్తుంది. మనకి రాన్ఫెన్ మీకు తెలుసు ఎట్లా పనిచేస్తా అనేది. సో రాన్ఫెన్, ఇసాబియన్ నెక్స్ట్. ఇక దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వర్షం చూసుకొని మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకుంటాం. కొంచెం ఎత్తుకున్న చోట అయితే మాత్రం దాన్ని కూడా చూసి చెప్దాము అనుకుంటే కదా. చెట్లు కాపు ఎలా సెట్ అవుతుంది చూడండి. ముందర ఇప్పుడే స్టార్టింగ్. ఇక్కడ నుంచి దీనికి బెట్టకివ్వండి. ఆల్రెడీ బెట్టకిస్తాంలే. అలాంటి కొట్టేసి బెట్టకివ్వండి. దీనికి అలాంటి వేసి నెక్స్ట్ డెలిగేట్ అయ్యండి. డెలిగేట్ వేస్తే ఇంకా దాని గురించి మీరు భయపడలేదు. 12 గ్రానిఫైన్ వద్దు దీనికి. మనం ఆపాలి, ఆపితేనే కొంచెం బెట్ట మీద కొత్త పోత అంటే ఈ స్లో అయిన తర్వాత కాపు చిక్కన అవుతుంది, ఫ్లవర్ రావడం దగ్గర పడింది, ఫ్లవర్ పోత.
అది సెట్ చేసుకోవడం కోసం మనం డెలిగేట్ వేసుకుంటాం. అదేలే. అట్లా దగ్గర దగ్గర కాపు తెచ్చుకుంటూ ముందుకు పోవాలి. లేకుంటే పెంచుకుంటూ పోతుంటే ఇప్పుడు ఈ కొమ్మ వస్తనే ఉంటుంది, ఇంత ఉపయోగం ఉంది. ఇక్కడ నుంచి దగ్గర చూపాను, ఇక్కడ నుంచి దాదాపు నా జాన్ దాకా వచ్చింది. ఈ జాన్ దాకాలో ఇక్కడ ఒక కొమ్మ, ఇక్కడ 2 కొమ్మలు, జాన్ లో 2 కొమ్మలు 3 కొమ్మలు. ఈ కొమ్మకి వచ్చి ఒక పూత 2 వేసుకో, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, మొత్తం 6 లేదా 10 వేసుకో. కానీ కింద ఉన్నటువంటి ఇక్కడ చూడండి, జానకి ఎన్ని కొమ్మలో ఎందు అంటే పెంచుకుంటా పోతామంటే కాపు అనేది పలసన అవుతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. నిన్న మేము వెళ్ళిన చోట పెంచారు, ఆకు ఏదో ఉమ్మాకు పెట్టినట్టు పెట్టింది, పెంచాలే కానీ కాపు సెట్టింగ్ పాపం వాళ్ళకి తెలియలేదు. పూత కాపని తెచ్చుకోవాలి, పూత నిలబెట్టుకోవాలని తెలియట్లేదు. కొంతమంది అచ్చం బయోలో కొట్టారు, బయోలో కొట్టి పెంచుకుంటూ వచ్చారు. ఎగ్జాంపుల్ ఇది కూడా. సో ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ముందు పూత కోసం అండి, పూత కోసం రావాలంటే ఇంతవాటికి ఇసాబియానా కొట్టకపోతే ఇసాబియానాకి బెస్ట్ కాంబినేషన్ రాన్ఫిన్. అది తక్కువలో కాంబినేషన్ బాగుంటది, ప్రైస్ విషయంలోను తక్కువలోను. లేదు జంపుకి వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మనం తెల్లదామకి వెళ్ళాలి. అచ్చం జంపు కొడితే త్రిప్సే గానీ వైట్ ఫ్లై పెద్దగా పోదు. మరి వైట్ ఫ్లై పోవాలంటే ఇటు పెగాసిస్ లేకుంటే ఇంకేదన్నా ఏ తెల్లదామ పోయినా కానీ 600-700 ఉంది ఎకరానికి. మళ్ళీ ఇసాబియానా వెళ్ళాలంటే దాదాపు మళ్ళీ 1800-1900కి వెళ్తుంది. అందుకని ఈ రాన్ఫెన్ లో దాదాపు 900 తెల్లదామ పోయింది, త్రిప్స్ పోయింది, తెగులు ఎన్నా పోతుంది. ఒక 400-500 ఇసాబియానా, ఎంత అప్పుడు 1300-1400 తోటి తెల్లదామ కంట్రోల్, త్రిప్స్ కంట్రోల్, అట్ ద సేమ్ టైం ఇసాబియానా కూడా పడుతుంది. మొక్కకి ఫుడ్, ఫ్లవర్ స్పెషల్. సో ఇట్లా వెళ్తే చాలా ఉత్తమం. కారణం ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ మనం గుత్తికొండ సుధాకర్ గారి పొలంలో రాన్ఫిన్ ఇసాబియానా తర్వాత బాగా కదిలింది, తర్వాత మనం ఎంగేజ్ చేయడం జరిగింది, తర్వాత అలెంటో, తర్వాత డెలిగేట్. అట్లా ఒక ఆర్డర్ ప్రకారం మొక్కకి ఏది కావాలో పెంచిన తర్వాత అక్కడ నుంచి ఫ్లవర్ కోసం ఏం చేయాలనేది మనం చేసుకుంటూ వచ్చాము. ఇవాళ ఊళ్ళోనే టాప్గా ఉంది. అలాగే ఇప్పుడు ఫ్లవర్ కావాలనుకున్నప్పుడు రాన్ఫిన్ ఇసాబియానా వేయండి, తర్వాత మంచిగా ఉన్నప్పుడు వెంటనే అలెంటో కొట్టండి, అలెంటో తర్వాత డెలిగేట్ వేయండి. తేమను బట్టి పరిస్థితిని బట్టి ప్లాన్ ఫిక్స్ మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన సార్ కూడా వెంకటాద్రి గారు కూడా తోట అయితే బాగానే ఉంది, ఇదిగో ఈ స్టేజ్ లాగా తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మనకు కాపు కావాలి, ఇది సిద్ధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఇదిగో మీకు క్లారిటీ వచ్చేసింది, పెరిగింది, సైడ్ బ్రాంచెస్ వచ్చింది, అన్నిటికీ రెడీగా ఉంది. ఇక్కడ నుంచి అంటే ఇట్లా వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా పైకి రావాలంటే కాసుకుంటూ రావాలి, కాసుకుంటూ తెప్పియాలంటే మనం ఈ పని చేయాలి. సో దీంట్లో బుడాల ఎఫెక్ట్, గండిపోత ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ వస్తుంది చెట్టు. వచ్చేదాన్ని మనం చాలా జాగ్రత్తగా డ్యామేజ్ కాకుండా చూసుకుందాం. దానికోసమే అలెంటో, అది కొంచెం ఇంప్లిమెంట్ కోసం డెలిగేట్, తర్వాత ఫంగిసైడ్. అటు సార్ అప్పుడు ఆల్రెడీగా నెటివ్ తెచ్చారు, దాన్ని డెలిగేట్ తర్వాత 4-5 రోజులు తేమ కూడా కంటిన్యూ అవుతుంది, ఇంకొక వారం దాకా. అందులో 28 వాన చెప్తున్నది కాబట్టి మబ్బులు చేసినా మన నెటివ్ కొట్టుకున్న ఇబ్బంది ఉండదు. ఎండగా తీవ్రత ఉన్నప్పుడు నెటివ్ కొడితే మళ్ళీ వడబడింది తోట వెంటనే. సో ఈ ప్రయత్నం మనం చూసేవాళ్ళు మెయిన్ ఇక్కడ నుంచి ఫోకస్ పెట్టుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ అయితే చాలా 8 ఎకరాలు చాలా నీట్గా తీసుకొచ్చారు. ఎక్కడో ఒకటి, ఇందులో అయితే చాలా వరకు లేదు, ఎక్కడన్నా ఒకటే. సెమినిస్ 22లో అసలు లేదు, ఇంకా రెడ్ హార్ట్లో అసలు లేదు. సెమినిస్ 2222 రెడ్ హార్ట్ చాలా బాగా తెచ్చారు. వరలక్ష్మిలో ఒక 40 సెంట్లు వేశారు, ఒక 4 సార్లునే తగిలింది, కొంచెం ఓవర్ గ్రోత్ వచ్చి, మిగతా అంతా బాగానే ఉంది. సో ఓవరాల్గా 8 ఎకరాల్లో అంతా బాగానే ఉంది. ముందు సార్ని ఎందుకంటే మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది మనం విజిటింగ్ చేసిన చాలా చోట్ల తెలియకో తెలుసో ఎట్టగొట్టినా సరే ముందు బొబ్బర్లు వస్తున్నాయి, ఆ వైరస్ సింటమ్స్ బాగా కనబెడతా ఉన్నాయి. కానీ తెలిసే చాలా నీట్గా తోటల్ని వైరస్ సింటమ్స్ లేకుండా చేశారు, అది గ్రేటు. దానికోసం మన రైతు గారికి మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా బాగా తీసుకొచ్చారండి. ఎందుకంటే 8 ఎకరాలు కూడా భారభరితం కొంతమందికి. ఇందులో ఇప్పుడు ఈ మధ్య ఏ మందు కొట్టాలో తెలియని పరిస్థితి, యూట్యూబ్ల వల్ల కానీ తలనైపోయింది వ్యవహారం, అవునా కదా. తెల్లదోమకి ఒక్కొక్కళ్ళు ఒక రకం చెప్తున్నారు, కొంతమంది తక్కువలో కొంతమంది ఎక్కువలో చెప్తున్నారు. మీరు ఎక్కువ ఏ ఛానల్ చూస్తుంటారు? నేను అన్ని చూస్తుంటా, కానీ మనతో నిలిపోతాం. అది ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.